ఇవ్వండి, మా శరీరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, మా మనసులకు శాంతి సమాధానం కలిగించండి. తండ్రి ఆమేన్. దయచేసి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ప్రతి మాట వినాలి, ప్రతి మాట కూడా గమనించాలి, ప్రతి మాటను హృదయంలోకి చేర్చుకోవాలి. మనసుతో వినకండి, మనసుతో వింటే రియాక్షన్ వస్తుంది, రియాక్షన్ వస్తుంది. కానీ ఆత్మతో హృదయంలో వింటే చొప్పించుకొని పోతారు. హృదయంతరంగాల్లో మీరు ఆలోచన చేయండి. మనసుతో కానీ వాక్యాన్ని గమనిస్తే ఇది మాకే కదా, ఇది విమర్శనాత్మకంగా ఉంది, లేకపోతే అలా ఎలా అనే మాట ఈ మైండ్తో ఆలోచన చేసేయండి. మైండ్లో తెచ్చుకోకండి, హృదయంలోకి తెచ్చుకోనండి, రిసీవ్ చేసుకోనండి, వాక్యాన్ని కూర్చోనండి, జీవితాలను సరి చేసుకోనండి. దావీదు అంటాడు 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు అంటే ఏంటి? దీపము వెలుగునిస్తుంది, చీకటిని పారమాలి. అనగా చీకటిగానే ఉంచు, పాపగానే ఉంచు, వాక్యంగానే ఉంచంటే అది కరెక్ట్ కాని మాట. నీ వాక్యము నా పాదములకు, నీ పాదాల దీపం అంటే ఎప్పుడు లేకుండా చీకటి అయితే ఒయ్యిలో వచ్చు, పాములవచ్చు, లేదా ఏదైనా చేయవచ్చు. అందుకొరకు వాక్యం అనే వెలుగు నీ దగ్గర ఉంటే ఏ ప్రమాదం ఎన్నో దాపరించదు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుడు సృష్టికర్త, దేవుడే యెహోవా సృష్టికర్త, భూమి ఆకాశములను కలుగు చేసిన సృష్టికర్త, మానవుని తలములను కలుగు చేసిన దేవుడు సృష్టికర్త. శూన్యంలో నుండి ఈ సృష్టిని చేశాడు. చేయబడిన సృష్టిలో నుండి మానవుడిని ప్రత్యేకంగా తన రూపంలోకి సమర్పంగా చేస్తున్నాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సృష్టిలో చేయబడిన దేవుని చేత స్వహస్తాలతో చేయబడిన మనుషులు మానవ స్వహస్తాలతో దేవుడు చేసుకొని, అంటే దేవుని క్రియేట్ చేస్తున్నాడు మానవుడు. దేవుడు మానవుడు సృష్టిస్తే మానవుడు దేవుడు సృష్టిస్తున్నాడు. దానిని కొలుస్తున్నాడు మానవుడు. అంటే సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్నాడు మానవుడు. సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్నాడు. ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు, మండలాల్లో వెళ్ళిపోతున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన యంత్రాలను నిర్మిస్తున్నారు, నిర్మాణకులు ఉన్నారు, సైంటిస్ట్, రాకెట్స్ పోతున్నాయి, విమానాలు పోతున్నాయి, అనేకమైనటువంటివి తయారు చేస్తున్నారు. సైంటిస్ట్ క్రియేట్ చేస్తున్నారు, గమ్యాన్ని చేరుతూ ఉన్నారు. మనం దానిని చూసి మనం ఎంతగానో సంతోషపడుతున్నాం. విమానంలో ప్రయాణం చేసేవాడు గాలిలో 18 గంటలు పోతుంటే అసలు అప్పుడు దేవుని గురించి ఎంతగా గుర్తించాలి, మానవునికి ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత సైన్స్ ఇచ్చాడు. మనిషిని కొంచెం తక్కువ వారిగా చేశాడు. దేవుని కంటే ఈ కొంచెం తక్కువగా చేయబడిన మనుషులు దేవుని జ్ఞానం చేస్తాడు. మానవుడికి మహాజ్ఞానం దేవుడిస్తే ఆ జ్ఞానాన్ని దుర్వినియోగపరచడం దేవునికి కోపం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు వినియోగించు, ఎక్కడికైనా వినియోగించు, అది ఎంతో సంతోషం. దాన్ని తయారు చేయడానికి మనుషుడి మేధాశక్తిని ఎంతగానో పెంచాడు దేవుడు. జ్ఞానాన్ని పెంచాడు. ఎక్కడెక్కడ ఏం చేస్తే సరిపోతుందనేది తయారు చేసే మిషన్లన్నీ అవన్నీ ఏర్పాటు చేసి దాన్ని అవసరమైనప్పుడు వదిలితే అది ఛేదించవలసిన స్థానానికి వెళ్ళి చేర్చుకున్నాం. మన మిగిలిన ఒక ర్యాకెట్ మన కంప్లీట్ గా భారతదేశం యొక్క నైపుణ్యతతో తయారు చేస్తే అనుకున్నటువంటి గ్రహానికి అది వెళ్ళింది. ప్రియమైన దేవుడు, మానవుడిని దేవుడు చేశాడు. మనమందరం వారి చేత సృష్టింపబడిన వారు, చేయబడిన వారమే. ఇవన్నీ కూడా మానవులు అనుకునే గుడి గోపురాలు, ఇవన్నీ కూడా మానవులు అనుకునే మానవ నిర్మితాలు ఇవన్నీ. కానీ బైబిల్
యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ దేని మీద కట్టబడాలి, అతని జీవితాన్ని దేని మీద కట్టుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, క్రైస్తవుడు తన జీవితాన్ని విశ్వాసం మీద కట్టాలి. ఫెయిత్ మీద నీ యొక్క జీవితాన్ని, లైఫ్ ని నువ్వు కడితే నువ్వు స్లిప్ అవ్వలేవు. విశ్వాసము క్రైస్తవునిగా చేస్తుంది. నీ విశ్వాసము క్రీస్తును నమ్మడం వలన, నీవు నమ్మి బాప్తిసం తీసుకునడం వలన, నోటితో ఒప్పుకోవడం వలన, హృదయంలో విశ్వసించడం వలన నీవు క్రైస్తవుడు వద్ద రక్షించబడి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం అదే తెలియజేస్తుంది. 9వ వచనంలో అదే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుని ముందు ఆయన లేఖనాన్ని హృదయములో విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. యాయన నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. ఇది ఒక మనిషిని, సగటు మనిషిని క్రైస్తవునిగా చేస్తుంది. క్రీస్తుని ఎరగని మనిషి సువార్తను ప్రకటించినప్పుడు, సువార్త అంటే చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సువార్త అంటే యేసయ్య యొక్క జన్మ మరణ పునరుత్థానాలు సువార్త. ముఖ్యంగా ఆయన శ్రమలు, ఆయన శిలువ రక్తం, శిలువ రక్తం సువార్త. మనం ఏంటంటే పావులు, ఆ సువార్త అంటే పావుల కొరకు యేసు ప్రభు శిలువలో తన రక్తాన్ని చిందించగా ఆయన సమాజాన్ని తిరిగి లేచాడు. ఆ రక్తము ప్రతి పాపమును తాగుతుంది. తాకిన ప్రతి వ్యక్తి కూడా, అంటే యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవుడు అవుతున్నారు. మీ పాపమును తీర్చాడు దేవుని రక్తం, పవిత్రమైన రక్తం. అందుకొరకే ఈ మాట రాయబడి ఉంది. నీతి కలుగువాలంటే హృదయంలో విశ్వసించాలి. నీతి రావాలంటే హృదయంలో విశ్వసించాలి. నోటితో విధంగా క్రీస్తుని ఒప్పుకోవాలి. అప్పుడు మీ నిర్మాణం సరిగా ఉంటుంది. క్రైస్తవుని యొక్క కట్టుబడి బాగా ఉంటుంది, మంచిగా కట్టుబడతాం. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ నిర్మాణం సరైనగా ఉంటుంది. బేసిక్స్ సరిగా లేకపోతే ఇల్లు కొలాప్స్ అవుతుంది. పునాది సరిగా లేకపోతే ఈ మందిరమైన ఏదైనా కొలాప్స్ అవుతుంది. బేసిక్స్ ఏంటంటే క్రైస్తవ జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి నిర్మాణం విశ్వాసం మొదటి. బైబిల్లో ఏం చెప్తుందంటే, రోమ పత్రిక మీరు చూడండి 10వ అధ్యాయం 7వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట కూడా యేసుక్రీస్తును వచ్చిన మాట వలన కలుగును. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ మాత్రమే ఆ మాట కలగడం. కొంతమంది చల్లాచెదురు చేసే మాటలు చెప్తుంటారు, ఆ మాట వినకూడదు. విశ్వాస జీవితంలో చల్లాచెదురు చేసే మాటలు, కుటుంబాలను నాశనం చేసే మాటలు, సంఘాలను బద్దలు చేసే మాటలు, పెద్దలను అనవసరంగా డిస్టర్బ్ చేసే మాటలు చెప్తూ ఉంటారు. పౌలు గారు అంటున్నాడు, మీరు చూడండి, కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలగాలి. ఎవరు చెప్పిన మాట చెప్పడం కాదు, వినడం కాదు. కొంతమందికి మరి వినటమే కానీ స్వయం భావం ఉండదు. స్వయం భావం సూర్యుడికి ఉంటుంది. అంటే చంద్రుడికి, సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడితే చంద్రుడు మనకు వెన్నెలను ఇస్తున్నాం. అంటే చంద్రుడు స్వయంభవం కాదు. కొంతమంది అంతే, మాట్లాడలేరు. బయట ఎవరు మాట్లాడింది వచ్చి ఫోకస్ చేయమంటే బ్రహ్మాండంగా ఫోకస్ చేస్తారు. మన చంద్రుడిలా, వాళ్ళంతా చంద్రులు అన్నమాట. ప్రేమైన దేవుని విన్నారా, ఇక్కడ ఏమన్నా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినాలి, ఏర్పడే వినకూడదు. యేసును గురించిన మాట విన, అందులో మీకు విశ్వాసం. పక్కన చెబుతుంటారు చాలాసార్లు అనేక రీతులు అనుకుంటారు. వాక్యం చెబుతుంటే పాస్టర్ గారు అంతా విమర్శిస్తున్నాడు అంటారు. నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏంటి విమర్శన? యేసు ప్రభు దేవుడు, మన పాపాలను మన పవిత్రులు కావాలంటే క్రీస్తు రక్తం ఒకటే చెప్పడం అది శ్రేష్ఠ కాదన్నమాట. అది వాక్యం.
వాక్యం అంటే అది. వాక్యం అంటే మన భావన ఏంటో తెలుసా? వాక్యం అంటే నేను చాలా సార్లు చెబుతున్నా, మరియమ్మ కుమారుడు యేసు ప్రభు, రెండోది వర్ధమాన కుమారుడు యేసు ప్రభు. అలాగే తర్వాత 33 సంవత్సరాలు జీవించాడు. అది వాక్యం అంటే అదే వాక్యం. చెప్పండి, వాక్యం చెప్పండి. మాకు అనవసరం ఏం చెప్తారండి? ఏం మాకంటే వాక్యం చెప్పు. వాక్యం అంటే వాళ్ళ దృక్పథమైంది. మరియమ్మ కుమారుడు బెత్లెహేములో పుట్టాడు. ఇక్కడ మరి వర్ధమాన కుమారుడు యేసు కుమారుడు. ఈ విధంగా ఇది చెప్తే వాక్యమా? అది వాక్యం. But they don't have any maturity in spirituality. వాక్యం అంటే నీ జీవితాన్ని బ్రతుకుకు బాట వేసి ఆధ్యాత్మిక నిర్మాణం సరిగా కట్టడానికి బేసిక్స్ కాదు. అది లేనప్పుడు ఇయే మాట్లాడుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళే నిర్మాణం కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. మాస్టర్ అంతా విమర్శన చెప్తున్నట్టుంటే ఆ రోజుల్లో వచ్చాయి బాగా తొలిదినాలు. నాకేమి సమస్య నాకేం కాదు. ఒకరిని విమర్శించడానికి యేసయ్య మాట్లాడుతున్నానని నువ్వు సరెండర్ అయితే నేను లేకపోతే అది స్పిరిచువాలిటీ కాదు. సాతాను వెలుగుతుందా వేసుకుని మాట్లాడే మాట. నీవు స్పిరిచువల్ గా వినడానికి ఇక్కడికి వచ్చావు, నువ్వు కూర్చోడానికి వచ్చావు వాక్యం వినడానికి. వాక్యం వదిలిపోతే నువ్వు ఎవరి గురించి వినడానికి వచ్చావు? నిరుద్ధ వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి వినాలి? అది క్రీస్తువు వచ్చిన మాట. నీకెదురు ఎలర్జీ మధ్యకి ఎలర్జీ నువ్వు బాధపడి ఉన్నావు కనుక పాపాన్ని దూరంగా చెప్పవాలి. అది తప్పు పొరపాటు చెప్పని లెక్క. సహజంగా మన సంఘాలు బ్యాప్టిస్ట్ సంఘాలు ఇవన్నీ మిగిలిన సంఘాలన్నీ ఇట్లే. ఎందుకంటే ఆ పై చెప్పుకోకపోతే పాస్టర్ గారిని తీసేస్తారు. పాస్టర్ గారిని తీసేస్తారు. ఒక గట్టిగా వాక్యం చెప్పి పాస్టర్ గారు అని చెప్పి కొన్నిసార్లు తీసేస్తారు. యేసు ప్రభు గురించి చెప్పకపోతే యేసు ప్రభు పాస్టర్ని తీసేస్తారు, అందరిని తీసేస్తారు. నన్ను తీసేయడం వారు తీసేస్తే కష్టం. అసలు లోపల నుండి ఎందుకురా నా మాట కరెక్ట్ చెప్పలేదు. మాట నన్ను 2 దెబ్బలు చెప్పదేమా, లేకపోతే 2 కడతారు. మిమ్మల్ని ఒకటే చెప్పమన్నాడు. రేపుతో వెళ్ళు, చెప్పు, నేను చెప్పినవాడు చెప్పు. చెప్పకపోతే నేను అడుగుతా, వాటి చెబుతా, నేను గురించి అడుగుతాను. కాబట్టి ఐ షుడ్ టీచ్ యూ మీకు నేను బోధించాలి. అది వాక్యంలోని బోధించాలి. దానికి సొరబడి సొత్తుకలపై వినగలిగిన సంఘం ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది, ఆశీర్వదించబడుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది యేసుక్రీస్తు మాట వినుట వలన మాత్రమే. ఈ లోకంలో ఎవరికైనా కూడా అది రక్షణ రాదు, విశ్వాసం కలదు. క్రైస్తవ యొక్క నిర్మాణం కరెక్ట్ కాదు కాదు కాదు. ఇలా ఎవరైనా మాట్లాడితే ప్లీజ్ చెప్పాలని చదవండి. ఎందుకంటే కరెక్ట్ కాదు చెప్పొద్దానండి, ఖండించండి, బుద్ధి చెప్పండి. కానీ సరంగా మాత్రం తాగండి. క్రీస్తు మాట చెప్తూ వింటాము. కనుక విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ 2 వచనాలు క్రైస్తవ విశ్వాస ప్రమాణానికి పునాది. ఏ 2 విషయం వచనాలు? రోమపత్రిక 9:10-9 ఉన్నది. నీతి కలవాలంటే హృదయంలో విశ్వసించాలి, నోటితో బహిరంగంగా ఒప్పుకోవాలి. ఈ రెండు వచనాలు క్రైస్తవ విశ్వాస ప్రమాణానికి పునాదు. పునాదులు బైబిల్ సే నేను మధ్యమాగం చెప్పుకున్నా. దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఒక క్రైస్తవుడు సరైన పద్ధతిలో, పంథాలో, మరి సరైన విధానంలో నిలబడాలి, కట్టబడాలి, నిర్మించబడాలంటే ఇవి చాలా మంచి పునాదులు. నోటిలో ఒప్పుకున్నవాళ్ళు, ఉదయం విశ్వసించేవాళ్ళు దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్. జస్ట్ క్యాజువల్ మంచి గుడికి పోతున్నా వస్తాం అనుకునేవాళ్ళు. వాక్యం ద్వారా గర్తించబడ్డానికి ఇష్టపడరు, వాక్యం వల్ల బాగుపడడానికి ఇష్టపడరు, వాక్యం వల్ల తప్పులు సవరించుకొని సెక్రటరీస్ కదకి ఇష్టపడరు. సో మీ నిర్మాణం ఎలా ఉంది క్రీస్తులో? క్రైస్తవులారా, అమలారా, అయ్యలారా, బేసిక్ విశ్వాసం నీకు. ఈ విశ్వాసం నీకున్నదా?
విశ్వాసం అనేది క్రైస్తవుని యొక్క జీవితానికి, ఆ జీవితాన్ని సరైన దృక్పథంలో బాగా కట్టుకోవడానికి విశ్వాసం తొలిమెట్టు చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసం కూడా దేవుని దాని దేవుని మాట వినడం. రోమాపత్రికలు 8:11 ఏమంటే విశ్వాసం లేకుండా దేవుని మిత్రుడై ఉండటము. అది ఒకవేళ మాకు ఇష్టం ఏం లేదంటే ఏదో లేదని అనుకుంటే కాదు, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడాలి. లాజరు అబ్రహాములో ఉన్నప్పుడు హాయిగా ఉన్నాడు, ఇక్కడ బాధపడేవాడు. కానీ ధనవంతుడు వేదన తీసుకున్నాడు లోకంలో. బహుశా లాజరు అయ్యా ధనవంతుడా యేసు ప్రభు నమ్ముకొని చెప్పుకుంటాడు కదా సార్, పడుతున్నట్టు చెప్తే వింటారా? యేసుకు వచ్చిన మాట మంచి మాట, శుభవార్త. ఆయన మరణం శుభం. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. దేనికి శుభం అంటే పాపులను రక్షించిన నేల. శిలువలో యేసు ప్రభు ఒక నిలువుపై అడ్డపై మీద ఉన్న యేసు ప్రభు ఆ జీవితంలో జరిగిన సంఘటన మానవాళి పాపాల నుండి విమోచించిన ఆ ఘట్టన అందుకొరకు గుడ్ ఫ్రైడే. ఎవరైతే దీన్ని నమ్మి విశ్వసించి ముందుకు సాగుతారో వారు సత్క్రైస్తవులు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు నేను తెలియజేస్తున్నాను. రెండో ఈ కన్స్ట్రక్షన్ కి క్రిస్టియన్ మరి క్రైస్తవ జీవితానికి మంచి నిర్మాణానికి కట్టుబడికి బాగా కట్టుకోవాలనుకుంటే నీ జీవితాన్ని విశ్వాసం ఒక్కటే కాదు, రెండోది నీ జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? లైఫ్ స్టైల్ చర్చిలో లైఫ్ స్టైల్ ఒక రీతిగా, ఆఫీసులో లైఫ్ స్టైల్ మరొక రీతిగా ఉంటే దట్ ఈస్ నాట్ ట్రూ క్రిస్టియానిటీ. జస్ట్ హిపోక్రసీ. చర్చిలో మత్తయ్య, ఆఫీసులో జస్ట్ మా ఎంఏ చేసి యూ పెట్టుకున్నాను. జస్ట్ మత్తయ్యకి మాకు ఎంఏ తీసేసి మా ఎంయూ పెడితే ముద్ద అయింది. ఆడపోయిన తర్వాత చర్చిలో పెడితే తీసేసి ఏ పెడితే మత్తయ్య. లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎక్కడైనా ఎనీవే ఇన్ దిస్ వరల్డ్ నీవు ఆయనకు సాక్షిగా ఉండాలి, మనం ఆయనకు సాక్షులుగా జీవించాలి. అలా లేనప్పుడు అది సరైనటువంటి క్రైస్తవ నిర్మాణం కాదు. నేను మనం చేస్తూ ఉన్నాను. ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం భూమి మీద నుంచి, అందులో సందేహం లేదు. కానీ ఆ వెలుగులో ఏదో అనుకుంటే మాత్రం వయసు అంతా కూడా లోకానికి ఇచ్చి చివరి దశలో దేవుడి దగ్గర పోవాలంటే ఒకవేళ మారితే మంచిదే, కానీ బలవంతంగా మారితే కష్టమైంది. మనం మారిస్తే చేస్తున్న పాడబడి వయసు అంతా అంటే వయసు రాకముందు పాడాలనుకున్న వయసులో పాడాలనుకుంది, కానీ పాడే వయసు అయిపోయిన తర్వాత పాడాలని అనుకున్న ఈ స్వరము రావట్లే. ఎందుకు వస్తుంది? వయసులో పాడుతుంది వచ్చే. నువ్వు సేవలు గారు పాడంగా వద్దల పాడలే ఉంటుంది. ఎందుకంటే దేవుడి సేవ చూపించాడు, అందరూ పాడుతుంటారు. అంత అయిపోయిన తర్వాత అంటే పీస్ అన్నట్టుగా ఉంటారు. క్రైస్తవ జీవిత నిర్మాణం కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి? కరెక్ట్ గా ఉండాలి. పునాది పైన గోడల కింద కడితే ఎక్కడ గోడల కింద పునాది లేకుండా కట్టేసి పునాదుల పైన వెళ్తే బాగుంటుందా? అంటే ఆ సీక్వెన్స్ ఆర్డర్ దెబ్బతింటది. మేము క్రైస్తవులే సార్, కుటుంబ ప్రాంతం పెట్టుకోము సార్, దశమాన్ని ఇచ్చినాము సార్, అది చేసి ఇది చేసినప్పుడు నీకు విశ్వాసం దేవుడు అంటారు. నీకు విశ్వాసం నీ జీవితం నీ లైఫ్ సెంచరీగా లేకుండా ఐ డోంట్ నో ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఒకవేళ ఇచ్చావు కానీ అది నేను యాక్సెప్ట్ చేయను. అయ్యో ఇచ్చావు నేను యాక్సెప్ట్ చేయను. ఏదో ఇచ్చాను నేను యాక్సెప్ట్ చేశాను. నువ్వు
షరీఫ్ గారు ఆయన వచ్చి చెప్పాడు, ముస్లిం రుక్మంరావు గారు ఆఫీసులో చెప్తున్నాడు, చర్చలో చెప్తున్నాడు, ఆఫీసులో కూడా అట్టున్నాడు చెప్పాడు. పబ్లిక్ గా ఈ కన్ఫెస్ సాక్ష్యము శ్రేష్టమైనది, జీవితం ప్రత్యేకమైనది. మీ జీవితం ఎలా ఉంది? బయట రీతిగా ఇంట్లో రీతిగా ఉంటే నీ సాక్ష్యం సరిపోదు. నీవు సరైన సాక్షి కాదు, సరైన క్రైస్తవుడు కాదు. నీవు తగ్గించబడి, క్రైస్తవుడు అంటే తగ్గించబడేవాడు, క్రైస్తవుడు అంటే దేవుడు చూపేవాడు, క్రైస్తవులంటే దేవునికి లోబడేవాడు, దేవుని వాక్యానికి లోబడాలి. క్రైస్తవుడు పాస్టర్ ఒక్కడే లోబడాలి అని అంటే పాస్టర్ గారిని ఆశపై చంపుకుంటూ మొహం ఉండాలంటే అనేవాడు కూడా ఉండొచ్చు. తెలుసా? అంటే మిగిలిన వాళ్ళు క్రైస్తవులు కదా, వచ్చేవాడు హిందువులు పడతారు. ఇప్పుడు చంపుతున్నా ముస్లింలు, క్రైస్తవులు చంపుతున్నారు. ఇరాన్, ఇరాక్, పలు చోట్ల, పాలస్తీనాలో, హిందూ దేశంలో, మరి పాకిస్తాన్ లో. అది కాదు ప్రాముఖ్యం. క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుని వేధిస్తే ఆ క్రైస్తవుడు వేధించే క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు కాదు కాదు. నిక్కచ్చిగా మీరు చెప్తున్నారు అన్యుడే. ఎందుకంటే అందులో పాపం, పుణ్యం, దయ, కనికరం, సమాధానం, తగ్గింపు, వినయం, దైవత్వం లేదు, ఓర్చుకునే తత్వం లేదు. ఈ డజన్ పాలిటిక్స్. క్రైస్తవుడు అంటే ఈ లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఇచ్చినా చేసినా రాష్ట్రపడే రాష్ట్రం ముందు క్రైస్తవుడు తర్వాత పాస్టర్ అవుతాడు. ప్రతి క్రైస్తవుడు జీవిత విలువలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం క్షణమొదలు వంటిది. గడ్డి పూల లాంటి జీవితం, గడ్డి పొరక లాంటి జీవితం, గాలి లాంటి జీవితం. ఏదో ఒక రోజు కలిగిపోవాలి, ఏదో ఒక రోజు రాలిపోవాలి, ఏదో ఒక రోజు ఎండిపోవాలి. కాబట్టి నీ జీవితాన్ని, నీ జీవిత విలువలను కాపాడుకో. నీ సాక్ష్యం సజీవంగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితము క్రైస్తవుడని రుజువు 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 చేస్తుంది. నీ శ్వాస జీవితం కాదు, విశ్వాస జీవితం. నీవు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, దేవుని బిడ్డవని రుజువు పరుస్తుంది, రుజువు పరుస్తుంది. నీకు ఈ జీవితం ఉందో లేదో చూసుకో. వాక్యమైన అర్థంలో నేను క్రైస్తవురాలనేనా, క్రైస్తవుడినైనా, నా జీవితం రుజువు పరుస్తున్న నా విశ్వాసాన్ని ఇతరుల మధ్య ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుని యొక్క ఈ కన్స్ట్రక్షన్ లో, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం యొక్క నిర్మాణం కట్టుబడి. మూడోది ఏంటంటే కష్టాలు, శోధనలు, శ్రమలు, పర్సిక్యూషన్స్. శ్రమలు కూడా క్రైస్తవం విశ్వాస జీవితమే కాదు, అది తొలిమెట్టయితే, జీవితం అనేది మొదలుపెట్టి రెండో పెట్టయితే, కష్టాలు అనేది మరొక పెట్టు. క్రైస్తవులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది లేదు. యేసు ప్రభు ఎప్పుడు చెప్పలా, జ్వరం చెప్పలేదు, రాదని చెప్పలేదు, లేకపోతే ఇబ్బందులు ఇక్కట్లు వస్తాయని రాదని చెప్పలేదు. నన్ను నమ్ముకున్నంత మాత్రమే జ్వరం చెప్పడా? జ్వరం వచ్చినా నేను నీకు తోడుకుంటా, కష్టాలు వచ్చినా నీ కష్టాలు నేను కష్టపడతా. నీవు కష్టపడక నువ్వు ఏసయ్య కష్టపడ్డాడు, నువ్వు వేదనకు సిలువలో నువ్వు అనేక సోదరు రాజుకోవడం నీ కొరకు ఆయన స్వలించబడతాడు. ప్రాణంతోనంతగా నీ కోసం వేదన చేయాలి. కష్టాలు క్రైస్తవ జీవితాన్ని స్థిరపరుస్తుంది. కష్టాలు, శ్రమలు క్రైస్తవ జీవితాన్ని స్థిరపరుస్తుంది. నీకు క్రైస్తవుడా, క్రైస్తవురాలా, సంఘమా, నీకు క్రైస్తవుడు విశ్వాస జీవితం ఎదుగుతూ జీవితంలో కరెక్ట్గా ఉంచుకున్నప్పుడు శ్రమలు ఖచ్చితంగా అటాక్ చేస్తాయి. అయితే ఆ శ్రమలు నిన్ను నీ జీవితాన్ని స్థిరపరుస్తాయి, పడిపోకుండా చేస్తాయి, చెడిపోకుండా చేస్తాయి, ఆశీర్వాదకరంగా చేస్తాయి. ఈ కష్టాలు నిన్ను సోలిపోవలదు మనస, సోలిపోవలదు, సోలిపోవలదు మనస, సోలిపోవలదు.
తల్లి అయినా పోతుందా? ఏ తండ్రి అయినా విడిచిపోతాడా? ఆ తల్లి ఆ తండ్రి కంటే క్రైస్తవ జీవితంలో క్రీస్తు మనకు పరమ తండ్రి అయితే నేను ఎప్పుడు ఎడవడో కష్టాలలో ఆడుకుంటాడు, శ్రమలలో తోడుగా ఉంటాడు. మీరు శత్రువు మేషకు అభినందనలను అగ్నిగుండం వేసినప్పుడు కాలిపోవాలి. అగ్నిగుండం 300 చేశాడు రాజు. కానీ శత్రువు మేషకు అభినందనలతో పాటు మరొకరు వాళ్ళతో తిరుగుతారు. వారితో దేవుడు ఉన్నాడు. కష్టాలలోని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రతి కన్నీరును చూస్తాడు. కష్టాలు వస్తాయి క్రైస్తవుడికి, అందులో సందేహం లేదు. శ్రమలు వస్తాయి. నేను తొలిదినాల్లో ప్రభువులకు 19 వయసులో నవ్వుకొని వచ్చినప్పుడు నేను బయలు పట్టుకొని తిరుగుతున్నప్పుడు అయ్యో మాస్టర్ అయ్యాను బయలు పట్టుకొని తిరుగుతున్నావే, మాస్టర్ అయ్యో అన్నాడు. పొద్దురు కదా ఎవరో బయలు పట్టుకున్నా మాస్టర్ అయ్యో అలా వస్తాయి శ్రమలు. ఎవరో కాదు, మహిళలు కాదు, వారి ఇంట్లో వాళ్ళు అంటారు. నేను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కష్టాల్లో ప్రభుకి కన్నీరు, ఈ శ్రమలు నిన్ను కాపాడు. క్రైస్తవ జీవితాన్ని ఈ కష్టాలే, ఈ శ్రమలే నిన్ను స్థిరపరుస్తున్నది. అబ్రహాం కష్టం వచ్చింది, యాకోబు కుమారుడు సేవించి నాకు మళ్ళా తెలియమన్నాడు. శోధన వచ్చింది, దేవుడు ఇచ్చాడు కనుక దేవుడికి ఇస్తానని తీర్మానం తీసుకున్నాడు. ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. కష్టాలలో దేవుడు తోడుగా లేడా? అబ్రహాం శ్రమలో తోడుగా లేడా? అబ్రహాం విశ్వాసులు తండ్రిగా చేయలేదా? ఆయన జీవిత విధానం అతి శ్రేష్టకరమైనది. ఆయనకి కష్టాలు వచ్చిన విశ్వాసంలో నిలబడ్డాడు. అలాగే దానియేలు సింహంలో వేస్తే సింహాలు మేమన్నాడు దేవుడు. సింహాలు వెంటనే నోరు మూసుకున్నాయి. అందరూ కూడా ఆ ఆడిటోరియంలో అందరూ చూస్తున్నారు. సింహం ఎప్పుడు వచ్చింది? దానియేలు దగ్గర ఉన్నాయి. కానీ సింహం అక్కడికి వచ్చింది, వాటికి దానియేలు చూస్తాడు. సింహపు నోళ్లను మూసిన దేవుడు, అగ్నిబలమును చల్లార్చిన దేవుడు, గాలి తుఫానును నెమ్మడించిన యేసయ్య. క్రీస్తునందు ప్రియమైన దేవుడు, కష్టాలు కలకాలంలో వస్తాయి కానీ కలకాలం ఉంచడు. నువ్వు ఓర్చుకోదగిన కాలం వరకే ఉంటావు. నీకు ఆ దేవుడిగా ఉంటావు. తర్వాత నీకు అన్ని కూడా సుఖాలే. దేవుని తుఫానుతో ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. వ్యాపారం త్వరగా నిత్యత్వంలో కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ఇప్పుడు చదవబడిన వాక్యం చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం వచ్చే కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఎక్కువ మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. దయచేసి ఈ రెఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. ప్లీజ్ నోట్ దిస్ రెఫరెన్స్. పేతురు ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 6 and 7. 7th verse లో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగును. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు మీకు ఘనత వస్తుంది, మెచ్చుకుంటాడు దేవుడు, మహిమనిస్తాడు, మహిమ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి కష్టాలు కలకాలం ఉండవని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో చివరి మెట్టు, లాస్ట్ మెట్టు అంటే మానవ జీవితంలో ఈ నిర్మాణంలో చివరి లాస్ట్ మరణం మరణం మరణం. క్రైస్తవునికి ఈ మరణం కిరీటాన్నిస్తుంది. క్రైస్తవునికి ఎవరైతే విశ్వాస జీవితాన్ని కాపాడుతున్నారో
4వ అధ్యాయము 6-8 ఉంది. తిమోథేయుకు రాసిన 2వ పత్రిక దయచేసి చూడండి. 4వ అధ్యాయము 6-8 తెలియదు ఉన్నది. నేను ఇప్పుడే ప్రాణాత్మగా పోరాడుతున్నాను, నేను ఎవరికో సమీపమైనది, మంచి పోరాడుతుంది, నా వరకు కలుగుతుందని విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీద నా వరకు నీతి తెలియకమో అంటే మంచి పోరాట నా బదులు పొలమకించాను అంటే అంతగా నీ జీవితకాలం అంతగా నువ్వు నిలబడగలిగితే దేవుడు నీకు మహిమ తెలియదు. నీకు ఆనందాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు, మెచ్చుకుంటాడు. అలా నమ్మకమైన మంచి బిడ్డలారా, వ్యాపించే మనసుని మన బిడ్డలారా, పెద్దలారా, సహోదరి సహోదరుల చిన్నలారా, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా, నేను మెచ్చుకుంటున్నా. మీకు ఘనతను కలుగజేస్తున్న ప్రజల దేశంలో ప్రపంచంలో మీకు ఘనతను కలుగజేస్తున్నా. అంతేకాదు నేను కిరీటాన్ని మీకు ఇస్తున్న స్పెషల్ క్రౌన్, మహిమ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని పౌలు చూస్తున్నాడు. చివరి దశలో నేను నా పొరుగంతా సరిగానే పరిగెత్తాను, క్రీస్తులో పరిగెత్తాను, చనిపోతున్నాను, నా కొరకు నీతి కిరీటం అక్కడ ఉంది. నాకు కనబడుతుంది నీతి కిరీటం, చాలా కాంతివంతంగా జగద్దూరిగా వెలుస్తుంది నా కొరకు నీతి కిరీటం. మరణం మనిషికి మహిమను తెస్తుంది. మరణం మా క్రైస్తవులకి కిరీటాన్ని ఇస్తుంది. మామూలు మరణం కాదు క్రైస్తవుడిది. అందుకొరకే క్రైస్తవులు మరణానికి భయపడటానికి లేదు. నీ కొరకు కిరీటం ఉంది. క్రైస్తవుడా, క్రైస్తవులా, నీ నిర్మాణం క్రీస్తులో విశ్వాసంలో జీవితంలో పొరపాటు వచ్చినా దాన్ని సరి చేసుకుంటూ అంతే కష్టాలు వచ్చినా నిలబడితే నీకు ఒక కిరీటం ఉంది, నీకు ఒక కిరీటం, నాకు ఒక కిరీటం ఉంది, మనకు ఒక కిరీటం ఉంది. ఆ ప్రభు ఈ కొరకై ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ జీసస్ ఇస్ ప్రిపేర్. ఏం చేస్తున్నాడు? ఏం ప్రిపేర్ చేస్తున్నాడు? పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. మనకి మహిమ కిరీటమే కాదు, మంచి రాజవీధులను, బంగారు వీధులను, ఇదిగో ఎప్పుడు కూడా పొల్యూషన్ లేని వీధులను, శ్రేష్టకరమైన వీధులను. ఈ నిర్మాణం సరిగా ఉందా? క్రిస్టియన్లు, క్రైస్తవుడా, క్రైస్తవులా, క్రీస్తు బిడ్డలు పిలుచుకునే బిడ్డలారా, విశ్వాసం నీకున్నదా? నీ జీవితం సరిగా ఉన్నదా? నీ యొక్క కష్టాల్లో ఉన్నదా లేదా? కష్టాల్లో నిన్ను ఆదుకుంటా. కష్టాలు వస్తాయి, ఎవరిపోతాయంటే క్రైస్తవులకి. ఎవరు కష్టాలు లేకపోతే మనం దేవుల్లో ఎక్కువ నిలబడలేము. శోధనలు రాకపోతే మనం దేవుల్లో నిలబడలేము. శోధనలు వచ్చిన యోగు వచ్చిన శోధనలో ఎంతగా నిలబడ్డాడు సార్ డాక్టర్ గారు. భార్య కూడా శోధించింది. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే అంటే దశ. ఈ లోకంలో ఎందుకు వచ్చాము? మనలో మాణిక్యాలు, మేడలు, మిత్రులు సంపాదించుకొచ్చామని మాత్రం లేదు. ఎందుకు వచ్చామంటే చచ్చిపోవడం కొరకు వచ్చాం. అంతేనమ్మా? ఎందుకు వచ్చావా సార్? రాజులైనా తెచ్చుకోవాల్సిందే, మరి జమీందారులైనా తెచ్చుకోవాల్సిందే, మంత్రులైనా తెచ్చుకోవాల్సిందే, నవాబులైనా చచ్చిపోవాల్సిందే. ఎందుకు వచ్చాము అంటే చచ్చిపోవడం. అంటే చావు పుట్టుకల మధ్య ఉన్న ఈ స్పాన్ ఎలా ఉంది నీకు? అది ఆ నిర్మాణం కరెక్ట్ గా క్రీస్తులో ఉంటే నీకేమి భయపడలేదు. క్రైస్తవులు ఎవరైనా సరే మరణానికి భయపడటానికి మీరు లేదు. భయపడమంటే ఎవరు భయపడండి? ఇంటి ముందు కూడా వచ్చారు, ఇంట్లో కూడా ఉంటారు, ఇంటి ముందు కూడా వచ్చారు, ఇంటి పక్కలో పట్టుకుంటారు. ఓ భార్య పెట్టి అక్కడ పెడతారు. ఎందుకో మరి మనతో ఉన్నాడు 2 ఏళ్ళు మనతో ఉన్నాడు చచ్చిపోతే అసలు బెడ్రూమ్లో పెట్టారంటే బెడ్రూమ్లో మన జయరాజ్ సింగ్ గారు తండ్రి గారు చనిపోయారు. జయరాజ్ సింగ్ గారు వచ్చారు. జయరాజ్ సింగ్ గారు సార్ బయట దాని అందరూ వద్దయా మా ఇంట్లోనే లోపల ఉంటారు. మా నాన్న బయటపడేద్దాం అల్లా హైందవులాగా అల్లా చదువుకున్నా గారు చనిపోయారు. ఆయన ఎక్కడెప్పుడు నిష్కర్షపోతే లివింగ్ రూమ్ లో కూర్చుంటారు అంటే ఇది మన యొక్క విశ్వాసము, ఇది మనకు ఇవ్వబడిన దేవుని కృప. నా ప్రియమైన దేవుని ఒక్కసారి ఆలోచించి నీ నిర్మాణం క్రైస్తవం కదా, క్రైస్తవులని పేర్లు ఉన్నాయి కదా, ప్రార్థనలు వస్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, మన యొక్క కన్స్ట్రక్షన్ విశ్వాసం సరైన కన్స్ట్రక్షన్ విశ్వాసం ఉందా?
నీ జీవిత విధానం సరిగా ఉందా? సాక్ష్యం కలిగిన జీవితం ఉందా? కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. అప్పుడు మరణించినా కూడా నీకే భయం లేదు. మరణిస్తే ఇక మరణిస్తావు, అక్కడ కంపిస్తావు, పరలోకంలో కంపిస్తావు. ప్రార్థన చేసుకున్నాం. తలవంచండి. దయగల తండ్రి, ఎత్తబడిన వార్తలు కాపు మీరు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.